హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. అసలు బ్రహ్మ కపాలం అంటే ఏమిటి, దానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకునే ముందు హిమాలయ ఒడ్డులో కొలువైన పవిత్రమైన బద్రీనాథ్ క్షేత్రం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో అలకనందా నది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన చార్ధామ్ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువు బద్రీనారాయణ స్వామి రూపంలో కొలువై ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అలకనందా నది, అటు సైడ్ ఏమో టెంపుల్ ఉంటుంది. అయితే ఇక్కడ పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేసిన సమయంలో ఆయనకు ఎండ నుంచి రక్షణగా మహాలక్ష్మీదేవి బద్రీ చెట్టు రూపంలో నిలిచారని ఇక్కడ చెప్తారనమాట. అందుకే ఇక్కడ బద్రీనాథ్ అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము ఫ్రెండ్స్. ఆ బద్రీనాథుణ్ణి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బద్రీనాథ్లోని మరో ప్రాముఖ్యమైన ప్రదేశానికి వచ్చేసినాం ఫ్రెండ్స్, అదే బ్రహ్మ కపాలం. పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. బ్రహ్మదేవుడు 5వ తలను శివుడు నరికినట్లు పురాణ కథల్లో ఉంది అనమాట. అయితే ఆ కపాలం శివుడి చేతికి అంటుకొని ఉండిపోతుంది. చివరికి బద్రీనాథ్ ప్రాంతంలో అది విడిపోయిందంట. అందుకే ఈ ప్రదేశానికి బ్రహ్మ కపాలం అని పిలుస్తారనమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని అందరూ అంటూ ఉంటారనమాట. అక్కడ భక్తుల విశ్వాసం కూడా. చాలామంది ఎవరైతే ఇక్కడికి వస్తారో బద్రీనాథ్ దగ్గరికి, ఇక్కడ పిండ ప్రదానం చేసి వెళ్తూ ఉంటారనమాట. చూసిరే కదా ఫ్రెండ్స్, ఇక మనం గణేష్ గృహకు వచ్చేసినాము. మహాభారతాన్ని వ్యాస మహర్షి చెప్పగా శ్రీ గణేశుడు ఇక్కడనే దాన్ని రాశారని పురాణ విశ్వాసం అనమాట. ఇంకోటి ఏంటంటే, మహర్షి చెప్తూ ఉంటే గణేశుడు ఆగకుండా వ్రాస్తూ ఉండేవారట. గణేష్ గృహ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇట్లా సరస్వతమ్మ నది కూడా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరస్వతి నది పుట్టిన చోటు ఇక్కడనే అనమాట. ఇప్పుడు చూసేసేయండి సరస్వతి నది ఎంత ఫోర్స్ఫుల్గా వస్తుందో అసలు. చూసిరు కదా ఫ్రెండ్స్, అక్కడ సైడ్ చూసిరు కదా, అదేమో సరస్వతమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, గణేశుడు మహాభారతాన్ని రాస్తున్న సమయంలో సరస్వతి నది ప్రవాహం నుంచి వచ్చే శబ్దం ఆయనకు ఇబ్బంది కలిగించిందని చెప్తారు. దాంతో కోపించిన గణేశుడు, ఇకపై నువ్వు అందరికీ కనిపించకుండా భూగర్భంలో ప్రవేశించాలి అని సరస్వతి నదిని శపించాడని చెప్తూ ఉంటారనమాట. అందుకే సరస్వతి నది కొంచెం దూరం ప్రవహించిన తర్వాత అదృశ్యమైపోతుందంట, భూగర్భంలోకి వెళ్ళిపోతుందనేసి కథనం అన్నమాట. ఇప్పుడు మనం సరస్వతమ్మ గుడికి వచ్చేసినాం. చూసిరు కదా, ఇక్కడ వ్యాస మహర్షి ఫస్ట్, అటు సైడ్ ఏమో వినాయకుడు, ఇటు సైడ్ ఏమో హనుమంతుడు, లోపడనేమో సరస్వతమ్మ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి సరస్వతమ్మని దర్శనం చేసుకుందాము ఫ్రెండ్స్. సరస్వతమ్మ నది, టెంపుల్, అట్లనే గణేష్ గృహ, ఇవన్నీ కూడా మన విలేజ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇది ఫస్ట్ ఇండియన్ విలేజ్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. సరస్వతమ్మని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పాండవులు స్వర్గారోహణ కోసము ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తూ వస్తూ ఇక్కడికి వచ్చారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, యుధిష్ఠరుడు, అట్లనే నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు, అట్లనే ద్రౌపది అందరూ ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ నుంచే వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళిపోయారనేసి అని చెప్తూ ఉంటారనమాట. మన ఛానల్లో ఇంతకుముందు కూడా చార్ధామ్ యాత్రకు సంబంధించిన కొన్ని వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, అలాగే చండీ అమ్మవారు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ అన్నిటిని పెడతాను, తప్పకుండా చూసేసేయండి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, బద్రీనాథ్ టెంపుల్కి వచ్చిన తర్వాత మహావిష్ణువుని దర్శనం చేసుకొని అలాగే బ్రహ్మ కపాలం దగ్గర పిండ ప్రదానం చేసిన తర్వాత మన విలేజ్లోని గణేష్ గృహ, అలాగే సరస్వతి నదిని, సరస్వతి టెంపుల్ని, అలాగే ఇక్కడ పాండవులు స్వర్గస్థులైన చోటుని, ఇవన్నిటినీ కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మన విలేజ్ ఇక్కడనే ఎండ్ అవుతుందన్నమాట. ఇదే ఎండ్ పాయింట్. ఆ బద్రీనాథుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడికి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.